హాయ్ అండి. సో అంటే ఇతని గురించి మనం మాట్లాడాల్సింది ఏంటంటే, మీరు గమనించినట్టు తను కొంచెం తక్కువ మాట్లాడతాడు. అంటే అర్థమై ఉంటుంది మీకు స్టేజ్ ఫియరు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంకా ముందు ఇంకెలా ఉండేవాడు అనేది కూడా అర్థం అవుతుంది. అంటే చాలా సెన్సిటివ్, అంటే ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేడు, ఎక్కువ మందిని కమ్యూనికేట్ అవ్వలేడు. బట్ టెక్నికలీ ఈజ్ సో స్ట్రాంగ్, ఎక్సలెంట్ రిసోర్స్. బట్ ఇట్ హ్యాస్ టేకెన్ ఫర్ హిమ్ హౌ మెనీ ఎన్ని ఇంటర్వ్యూస్ పట్టింది నీకు? 10 to 13 ఇంటర్వ్యూస్ పట్టింది, నాకు గుర్తుంది ఇతనికి. సో అన్ని ఇంటర్వ్యూస్ పడటానికి రీజన్ టెక్నికల్లీ స్ట్రాంగ్, బట్ అతను ప్రజెంట్ చేయలేని వల్ల ఎక్కువ ఇంటర్వ్యూస్ పట్టింది. బట్ ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే నా రీసెంట్ బ్యాచ్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్స్ అమాంగ్ 70 to 80 స్టూడెంట్స్ టెక్నికల్లీ. సూపర్. యూ ఈజ్ వెరీ గుడ్ ఇన్ యాంగులర్ చాలామంది నేర్చుకున్నారు. వాళ్ళందరిలో ఇతను గురువు అన్నట్టు, వాళ్ళందరికీ గైడ్ చేస్తాడు, కానీ ఎక్కువ మాట్లాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఆడియన్స్ కూడా ఏంటంటే, మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాడు కొంచెం సాఫ్ట్ నేచరు, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేని వాడి గురించి భయపడతారు. సో అదేం భయపడాల్సిన అవసరం లేదు. ఐటీ ఇండస్ట్రీకి మాటకారులు అవసరం లేదు. ఓకే, ప్రజెంటేషన్ స్కిల్స్ రిక్వైర్డ్, బట్ ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ వాట్? టెక్నికల్ స్కిల్స్. సెకండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండటానికి వల్ల 2 లాభాలు అవుతాయి. ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూస్ క్లియర్ అవ్వి, జాబ్ వస్తుంది. సెకండ్ ఏంటంటే ఆఫ్టర్ ఈ జాయిన్ ఇన్ ఏ కంపెనీ టీమ్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కొంచెం పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే కంపెనీలో జాబ్ చేసేటప్పుడు మన క్లయింట్ ఎవరికైతే మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం హెల్ప్ అవుతాయి. ఎక్సలెంట్. బట్ ఈజ్ గుడ్ ఇన్ టెక్నాలజీ. సూపర్. యూ లెర్న్డ్ వెరీ వెల్ అండ్ ఇట్ హ్యాస్ టేకెన్ 10+ ఇంటర్వ్యూస్, ఓన్లీ ద రీజన్ పూర్ ఇన్ కమ్యూనికేషన్. బట్ ఐ థింక్ సో సెమినార్స్ పార్టిసిపేట్ చేసావా? ఎన్ని రోజులు నువ్వు వచ్చావు ఇన్స్టిట్యూట్కి? 6 months. 6 monthsలో హౌ మెనీ టైమ్స్ నువ్వు డయాస్ ఎక్కావు అప్రాక్స్? డైలీ సార్. డైలీ అంటే నెలకు 25 రోజులు. ఈజ్ వెరీ రెగ్యులర్. ఎప్పుడైనా మిస్ అయితే ఖచ్చితంగా మా దగ్గర ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్కి రావట్లేదు అంటే పర్మిషన్ తీసుకోవాలి, లెటర్ పెట్టాలి, లీవ్ లెటర్ రాయాలి, నాకు ఒక పెద్ద మెసేజ్ రాయాలి, నాకే రాయాలి, పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే నెక్స్ట్ డే నిలబెడతాను. దే హ్యావ్ టు స్టాండ్, ఫుల్ కోటింగ్ ఉంటుంది. సో అట్లా అతను నాకు తెలిసి మొత్తం 6 నెలల్లో ఎన్ని రోజులు బంక్ చేసి ఉంటావు, లీవ్ పెట్టి ఉంటావు? 5-6 days. అంతే, 5-6 days. అంటే ఇప్పుడు 6 నెలలు అంటే 125 days, అంటే 150 daysలో ఆల్మోస్ట్ ఒక 120-130 సార్లు ఆయన డయాస్ ఎక్కి ఉంటాడు. సూపర్. అది హెల్ప్ అయిందా ఇంటర్వ్యూస్కి? చాలా హెల్ప్ అయింది సార్.